అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. సంగీతకారులు కేవలం 2 సింపుల్ టెక్నిక్స్తో ఒక పాట ఫీల్ని మొత్తం ఎలా మార్చేస్తారో చూద్దాం. అవేంటో, అవి మన ఫీలింగ్స్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా గమనించారా? ఒకే పాట, అదే ట్యూన్, కాని కొన్నిసార్లు వింటుంటే చాలా హ్యాపీగా, ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఇంకోసారి వింటే అదే పాట చాలా ప్రశాంతంగా, ఏదో ఆలోచనలో పడేసినట్టుంటుంది. ఎందుకిలా? అసలు దీని వెనకున్న మ్యాజికేంటి? రండి, ఈరోజు ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. అయితే మన మొదటి కాన్సెప్ట్ ఏంటంటే ఒక పాట యొక్క కీ. దీన్ని మనం సౌండ్కి రంగులద్దే ఒక ప్యాలెట్లా ఊహించుకోవచ్చు. ఒక పెయింటర్ ఎలాగైతే ఒకే బొమ్మని వేర్వేరు రంగులతో వేసి డిఫరెంట్ ఫీలింగ్స్ తీసుకొస్తాడో, అలాగే మ్యూజిషియన్స్ కూడా వేర్వేరు కీస్ ఉపయోగించి ఒకే పాటకు రకరకాల ఎమోషన్స్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, మన ఎక్స్పెరిమెంట్కి బేస్ ఇదే. మనం ఒక సింపుల్ 1-5-6-4 కార్డ్ ప్రోగ్రెషన్ తీసుకుంటున్నాం. అంటే పాటలో ఒకదాని తర్వాత ఒకటి వచ్చే కొన్ని కార్డ్స్ అన్నమాట. దీనిని 3 డిఫరెంట్ కీస్లో, అంటే సి, జి ఇంకా డి మేజర్లో ప్లే చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ చిన్న మార్పుతో పాట ఫీల్ మొత్తం ఎలా మారిపోతుందో మీరే గమనిస్తారు. సరే, మొదటగా సి మేజర్. దీన్ని మనం ఒక బేస్ లైన్ లాగా తీసుకుందాం. ఎందుకంటే ఇది చాలా సింపుల్ అండ్ న్యూట్రల్ అన్నమాట. కీబోర్డ్ మీద చూస్తే ఇందులో వాడే మెయిన్ కార్డ్స్లో ఒక్క బ్లాక్ కీ కూడా ఉండదు, అన్ని వైట్ కీసే. అందుకే ఇది వినడానికి చాలా ఓపెన్గా, చాలా సహజంగా అనిపిస్తుంది. ఇప్పుడు చూద్దాం, అదే కార్డ్ ప్రోగ్రెషన్ని జీ మేజర్ కీలోకి మారిస్తే ఏమవుతుందో. ఇక్కడ ఒక షార్ప్ నోట్, అంటే ఒక బ్లాక్ కీ అయిన ఎఫ్ షార్ప్ యాడ్ అవుతుంది. చూసారా? ఈ ఒక్క చిన్న మార్పు చాలు సంగీతం ఒక్కసారిగా కొంచెం వెచ్చగా, ఇంకాస్త లోతుగా అనిపిస్తోంది. సి మేజర్లో ఉన్న ఆ ఓపెన్నెస్ కన్నా ఇది కాస్త భిన్నంగా ఉంటుంది గదూ. ఇక డి మేజర్ విషయానికి వస్తే ఇక్కడ ఏకంగా 2 షార్ప్ నోట్స్, అంటే ఎఫ్ షార్ప్, సి షార్ప్ ఉంటాయి. దీనివల్ల పాట ఇంకా బ్రైట్గా, పవర్ఫుల్గా తయారవుతుంది. ముఖ్యంగా ఇందులో వచ్చే బి మైనర్ కార్డ్ దానికొక స్పెషల్ ఎమోషనల్ డెప్త్ని ఇస్తుంది. అందుకే చాలా ఎనర్జెటిక్, పవర్ఫుల్ పాటల్ని ఈ కీలోనే కంపోజ్ చేస్తుంటారు. రైట్, కీస్ గురించి మనకొక ఐడియా వచ్చింది. ఇక రెండో టెక్నిక్ ఏంటో చూద్దాం. ఇది కూడా చాలా ముఖ్యం. ఒకే కార్డ్లో ఉన్న నోట్స్ని మనం ఎలా అరేంజ్ చేస్తామనేది మ్యూజిక్కి ఒక డెప్త్ని, ఒక టెక్స్చర్ని ఇస్తుంది. మామూలుగా మనం ఒక కార్డ్ ప్లే చేసినప్పుడు దాని నోట్స్ అన్నీ ఇలా దగ్గరగా ఉంటాయి. దీన్నే స్టాండర్డ్ వాయిసింగ్ అంటారు. ఇది వినడానికి చాలా క్లియర్గా, ఫోకస్డ్గా ఉంటుంది. చాలా పాటల్లో మనం వినేదే ఇదే. కానీ మ్యూజిషియన్సు కొన్నిసార్లు వెరైటీ కోసం వేరే టెక్నిక్ వాడతారు. దాని పేరే డ్రాప్ టు వాయిసింగ్. పేర్లోనే ఉంది కదా. ఇక్కడ నోట్స్ని ఒకదానికొకటి కొంచెం దూరం జరుపుతారు. అప్పుడు వచ్చే సౌండ్ చాలా విశాలంగా, ఫుల్గా, ఇంకా రిచ్గా ఉంటుంది. మరి ఈ డ్రాప్ టు వాయిసింగ్ని ఎలా క్రియేట్ చేస్తారు? చాలా సింపుల్. ఫస్ట్ ఒక నార్మల్ కార్డ్ తీసుకోండి. తర్వాత అందులో టాప్ నుంచి సెకండ్ నోట్ ఏదో చూసి దాన్ని ఒక ఆక్టేవ్, అంటే 8 స్వరాలు కిందికి జరపండి. అంతే. ఈ చిన్న మార్పుతో సౌండ్లో వచ్చే తేడా అద్భుతంగా ఉంటుంది. ఈ టెక్నిక్ వెనుకున్న అసలు ఉద్దేశం ఇదే. సౌండ్ని మరింత నిండుగా, ఇంకా ప్రతిధ్వనించేలా, రెజొనెంట్గా చేయడం అన్నమాట. నోట్స్ మధ్య గ్యాప్ పెరగడం వల్ల అవి ఫ్రీగా వైబ్రేట్ అయ్యి మనకు చాలా రిచ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. ఇప్పుడు ఈ రెండిటి మధ్య తేడా స్పష్టంగా చూద్దాం. దగ్గరగా ఉండే వాయిసింగ్ సౌండ్ని ఫోకస్డ్గా ఉంచితే, విశాలంగా ఉండే వాయిసింగ్స్ ఒక అట్మాస్ఫిరిక్ ఫీల్ని, అంటే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. అందుకే మెడిటేషన్ మ్యూజిక్లో గానీ, చాలా ప్రశాంతమైన పాటల్లో గానీ ఈ వైడ్ వాయిసింగ్స్ని ఎక్కువగా వాడతారు. ఇప్పటిదాకా మనం 2 వేర్వేరు టూల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకటి కీస్ని సెలెక్ట్ చేసుకోవడం, రెండోది కార్డ్ వాయిసింగ్. ఇప్పుడు మ్యూజిషియన్స్ ఈ రెండింటినీ కలిపి ఒక కంప్లీట్ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిందిదే. కీ మార్చడం ద్వారా పాట యొక్క ఓవరాల్ కలర్, అంటే దాని మూడ్ని సెట్ చేస్తారు. తర్వాత వాయిసింగ్ ద్వారా దానికొక టెక్స్చర్ని, ఒక డెప్త్ని యాడ్ చేస్తారు. ఈ రెండింటి కాంబినేషన్తోనే మ్యూజిషియన్స్ మనల్ని రకరకాల ఎమోషనల్ వరల్డ్స్లోకి తీసుకెళ్లగలుగుతారు. ఈ విశ్లేషణ తర్వాత సంగీతాన్ని వినే పద్ధతి ఖచ్చితంగా మారుతుంది. నెక్స్ట్ టైం మీకు నచ్చిన పాట వింటున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. దీనికి బ్రైట్గా ఉందా, లేదా వామ్గా ఉందా? ఇందులో కార్డ్స్ దగ్గరగా ఉన్నాయా, లేక విశాలంగా, అట్మాస్ఫియరిక్గా ఉన్నాయా? ఈ చిన్న విషయాల్ని గమనించడం మొదలుపెడితే సంగీతం వెనుకున్న ఆర్ట్ని ఇంకా బాగా ఆస్వాదించగలుగుతారు.